కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మా పాలన చూసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నెహ్రూ బజార్ ప్రాంతంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలుపుతూ ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించింది అన్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి రద్దు చేసి ప్రజలకు న్యాయం చేశామంటున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న సందర్భంగా అయితే మాత్రం ఇది మంచి ప్రభుత్వం అంటూ కార్యకర్తలు అయితే ప్రజలతో మమేకమైతే మనం చూస్తున్నాం. అయితే విశాఖ జిల్లాలో ఉన్న నెహ్రూ బజార్ ప్రాంతంలో అయితే మాత్రం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే ప్రజలతో అయితే మమేకమవుతున్నారు. దీని అంతటికి సంబంధించి మనతో మాట్లాడడానికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు. 100 రోజుల పరిపాలన ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది సార్ మీకు? అద్భుతంగా ఉంది స్పందన. రాక్షస పరిపాలన పోయినప్పుడు దీపావళి ఎలాగో దేశ ప్రజలు చేసుకున్నారో ఇవాళ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజలు అంత హ్యాపీగా ఉన్నారు. ఈ 100 డేస్లో జరిగినటువంటి కూడా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు, అది రద్దు చేయడం జరిగింది. పెన్షన్స్ను 1000 రూపాయలు అట్ ఏ టైం చేయడం జరిగింది. అలాగే డిఎస్సిని 16,437 పోస్టులు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అసలు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మా బతుకులేంటి ఎలాగైపోయాం అనుకుంటున్న ఎంప్లాయీస్లో మనోధైర్యాన్ని నింపి 1వ తారీఖున వచ్చి శాలరీ పడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటిదాకా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అధికారుల బదిలీలు ఇంకా రకరకాల యాక్టివిటీ ఉన్నాయి. ఇప్పటి నుంచి రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, సిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా మేము మనసు పెట్టి ఇప్పటి నుంచి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. పక్క మీ కోట ప్రభుత్వం అంతా సంక్షేమం జరుగుతుందంటే మరోపక్క వైసీపీ ప్రభుత్వం అంతా సంక్షోభం లేదు, సంక్షేమమే ఉంది అని చెప్పి అంటున్నారు సార్. రాష్ట్రం మొత్తం సంక్షోభంలో ఉంది అంటున్నారు. వరదల్లో కూడా, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా విఫలం అయిందని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు సార్. మీరు ఎలా చూస్తారు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారే 10 రోజులు అక్కడ ఉండి రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడ పెట్టి అనుకోకుండా వచ్చిన వరదల్ని, ప్రకృతి వైపరీత్యాలను కూడా ధైర్యంగా ఎదుర్కొని అద్భుతమైన సేవలు అందించారు. అది మర్చిపోయి ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి ప్రజలకి రెచ్చగొడుతూ, అందుకే కదా 11 సీట్లు ఇచ్చాడు కూర్చొని పెట్టారు. లేకపోతే అంత దారుణమైన పరిస్థితి మనకు ఊహదెలిచిన తర్వాత ఎవరికి లేదు. ఇలాంటి గతిపడ్డానికి ఇలాంటి నీతి లేని మాటలు మాట్లాడడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ముందు ఆ జారిపోతున్నట్టు ఉన్న నలుగురు కూడా పోతూ ఉన్నారు. వాళ్ళని కాపాడుకుంటే మంచిది తప్ప ఇలాగ ఎందుకు చెప్పండి. ఆ ఉన్న నలుగురు కూడా పోతూ ఉన్నారు. ఇలాంటి మాటలు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా నేను బాలయ్య గారు అన్నారు చూసారా, ఎంత చిట్టుగా ఓడిపోయినా కూడా ఈ మనిషికి బుద్ధి రాలేదు, ఇది ఒక సైకో, ఇది మారడు అని అన్నాడు. అంతే, ఏం చేస్తారు? పక్కన వాళ్ళకి ఏదో గతి లేక ఉన్నారు కానీ నలుగురు కూడా మొత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడైనా ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు మంచి అల్లైన వ్యక్తి ఇంకెందుకు చెప్పండి. సో ఇలాగ ఇప్పుడు కూడా మారలేదు కాబట్టి ఆ ఉన్నోళ్ళు కూడా పోతూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి మారాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, స్టీల్ ప్లాంట్ అంశం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతున్నారు. మోడీ దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? స్టీల్ ప్లాంట్ పరిపాలన చేసే అంశంలో బీజేపీ ఆలోచనలో ఉందని చెప్పి అంటున్నారు సార్. దానికి మీరేమంటారు? 5 సంవత్సరాలు పీకాడు కదా ఆయన. ఏం పీకాడు? 5 సంవత్సరాలు మోడీ కాలు మీద పడ్డాడు, వెళ్ళి బాబా నన్ను అరెస్ట్ చేయొద్దని పీక్కున్నాడు కదా. అందుకంటే ఏం పీకాడు ఆయన పీకిందని చెప్పండి ముందు. మేము ఇంకా వచ్చి 100 రోజులు ఈ రోజుకి ఇప్పుడే చేయలేదని అనడం కంటే నువ్వు పీకింది ఏంది 5 సంవత్సరాల ఫస్ట్ అది చెప్పు. నువ్వేమైనా పీకుంటే ఎదుటి గురించి ఆలోచించాలా. మాట్లాడే ముందు సిగ్గు, లజ్జ అవన్నీ ఉండాలి. అవన్నీ వదిలేసి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ఏమి అయిపోదు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉంది. దాని లాభాలకు ఎలా తీసుకెళ్లాలా, ఏం చేయాలన్న దాని మీద అటు ముఖ్యమంత్రి గారు, అటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మోడీ గారితో మాట్లాడుతున్నారు. దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద కాపాడుకొని తీరుతాం. సార్, విజయవాడ వరదలని డైవర్ట్ చేయడం కోసం తిరుపతి లడ్డూలను రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు సార్. దానికి మీరు ఏమంటారు సార్? అసలు తిరుపతి లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందంటారా, లేకపోతే అది మీరే చేశారో తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారని చెప్పి అంటున్నారు సార్? వరదలు సీన్ అయిపోయింది, అద్భుతంగా సేవలు అందించడం అయిపోయింది. వరదలు ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సీన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త సీన్ ఇది. తిరుపతి అనేది కొత్త సీను. దాన్ని చట్టం తన పని తను తీసుకెళ్తుంది. చట్టం చూస్తూ ఊరుకోదు. అది మీరైనా నేనైనా ఖచ్చితంగా చట్టానికి అతిథులు గారు కాబట్టి ఎంక్వైరీ ఉంటాయి, ఏ చేస్తారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాం. జరిగిందా జరగలేదా ఒక 2-3 రోజుల్లో కమిటీ వేస్తారు. ఖచ్చితంగా ఏం జరిగిందన్న దాన్ని స్పష్టంగా ప్రజలకి
ముఖ్యమంత్రి గారే చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నాం. అలాగే విజయవాడ వరద బాధితులను కూడా తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదుకొని వాళ్ళైతే కావాల్సిన అన్ని అవసరాలను అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందని అయితే మాత్రం ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, వైజాగ్.